హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వాతిగిరి. చూసారండి, ఇది నెక్ చైన్. ఇది హ్యాండ్ మేడ్. నేను దీన్ని ప్రిపేర్ చేశాను. వేసుకున్నాక మాత్రం చాలా బాగుంటుందండి. మనం డాక్టర్ శారీస్ కానీ నైట్ టైం పార్టీస్లో రిసెప్షన్స్లో వేసుకుంటే మాత్రం సూపర్ లుక్ వస్తుంది. చూసుకోండి, ఇలా ఉంది, చాలా బాగుంది కదా. దీనికోసం ఇలా ప్రిపేర్ చేశానంటే దీన్ని ఇలా మనం ఒక బెల్ట్ లాగా తీసుకోవాలి. మన నెక్ సైజ్ వచ్చేసి మనకి మెడ చుట్టూ ఎంత ఉందో దాన్ని కొలతతో తీసుకొని ఒక క్లాత్ అయితే తీసుకొని స్టిచ్ చేసుకున్నాను. అండ్ వీటికి నేను ఇలా లేసెస్ అని అలా అటాచ్ చేస్తున్నాను అనమాట. అంటే మనకి ఎంత సైజ్ కావాలి, ఎంత పొడవు కావాలి, ఆ మెజర్మెంట్ తోటి మనము లేసెస్ ఇలా పీస్ కట్ చేసుకొని ఇలా వాటిని రివర్స్లో పెట్టి స్టిచ్ చేయాలి, మిడిల్లోకి పెట్టాలి. నెక్స్ట్ ఎంత పొడవు కావాలంటే అంత పొడవు తీసుకొని వాటిని నేను రెడీ చేసుకోవచ్చు. వీటిలో చూపిస్తున్న విధంగా ఇలానే మిషన్ పైన నేను స్టిచ్ చేస్తున్నాను. మొత్తం మనకి ఒక 12 ఇంచెస్ ఇట్లా పడుతుందన్నమాట మెడ చుట్టూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిందికి మనకి ఎంతైతే కావాలో అంత సైజ్ పెట్టుకోవాలి. అండ్ మనకి ఎన్ని రోస్ పడతాయి లేస్ అంటే ఒక 15 వరకు పట్టాయండి నాకైతే. ఇంకా కొంచెం దగ్గర కావాలనుకునే వాళ్ళు కూడా ఒక 20 వరకు కూడా యూస్ చేసుకోవచ్చు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ ఇంకొంతమందికి నా వీడియో అనేది షేర్ చేస్తుంది అనమాట. ఇవన్నీ అప్పటికప్పుడు ఇట్లా ఎంత కావాలని చెప్పేసి నేను మెజర్మెంట్ తీసుకుని నేను కట్ చేసుకుంటున్నాను. నా దగ్గర కొంచెం వెడల్పటి లేస్ ఉందని దాంతో ట్రై చేశాను. కావాలంటే మనము సన్నగా ఉండేది కూడా తీసుకోవచ్చు. మనకి వన్ సైడ్ క్లాత్ పైన లేస్ వేసి ఉండేది తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇలా అన్నీ మనము ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకుంటూ అటు 1 సెంటీమీటర్లో తీసుకొని ఒక డిస్టెన్స్లో మనం దీనిది ఇలా స్టిచ్ చేసుకోవాలి. బయట కొంటే ఇది మొత్తం 1000-2000 రూపీస్ వరకు పడుతుందండి కాస్ట్. కానీ మన ఇంట్లోనే కొంచెం ఓపికతో చేసుకుంటే మాత్రం 200 రూపీస్లో ఇదైతే అయిపోతుంది. ఈ విధంగా మనము ఫ్రంట్ బ్యాక్ చూసుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. మనం ఏ కలర్ అంటే ఆ కలర్ తీసుకోవచ్చు. గోల్డ్ కలర్, సిల్వర్ కలర్, ఇలా మన ఇష్టం అనమాట. నేనైతే నా దగ్గర గోల్డ్ అవైలబుల్ అని చెప్పేసి నేను గోల్డ్ అయితే రెడీ చేశాను. ఈ విధంగా అంతా లేస్ అయిపోయిన తర్వాత దాన్ని ఇట్లా మనము ఆ నెక్ చైన్ ఇలా ఫోల్డ్ చేసి లోపలికి ఆ లేస్ అనేది వచ్చేలాగా కుట్టుకోవాలన్నమాట. అప్పుడు అవన్నీ పైకి కనిపించకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా అయితే రెడీ అయిందండి. ఇప్పుడు వీటికి మనము బీడ్స్ అనేవి ఎక్కించుకోవాలి. దానికోసం మనకి బీడ్స్ కావాలి, గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్ అండ్ ఒక దారము, ఒక సూజీ తీసుకుంటే సరిపోతుంది. ఈ ఐటమ్స్తోనే మనము నెక్ చైన్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మన ఫస్ట్ లైన్ వచ్చేసి ఇలా మనం బీడ్స్ ఎక్కించుకునేటప్పుడు మనము ఫస్ట్ లైన్కి ఒక 10 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ నేను 12 నుంచి స్టార్ట్ చేశాను. మనకు కొంచెం వెడల్పు ఉంది కాబట్టి ఫస్ట్ లైన్ మొత్తం 12 బీడ్స్ అనేవి ఎక్కించుకుంటూ వెళ్ళాలన్నమాట. ఒక్క దాంట్లో 12 అని చెప్పేసి. నెక్స్ట్ లైన్కి 14 బీడ్స్, ఆ నెక్స్ట్ లైన్కి 16. ఇలా అంటే మనం ఒక లైన్ పెంచుకుంటూ వెళ్ళినప్పుడు ఒక 2 బీడ్స్ ఎక్స్ట్రా అనేవి కౌంట్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా నీకు 4-5 లేయర్స్ అయితే ఇలా పెట్టానండి. ఫస్ట్ 12, 14, 16, 18, ఇలా నెక్స్ట్ 20, 22 అలా అయితే పెట్టుకుంటూ మనం మొత్తం ఎంత అయితే వస్తుందో అలా అయితే నేను ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. అప్పుడు కొంచెం వెడల్పుగా అనేది వస్తుంది.
నెక్స్ట్ మనకి మొత్తము ఎన్ని పడతాయని చెప్పేసి వరుసలు అనేది కూడా చూసుకోవచ్చు. మనకైతే 50 బీడ్స్ వరకు అయితే పట్టిందండి. నాకైతే లాస్ట్కి 50 పెట్టుకుంటూ వచ్చాను. అదే ఫైనల్గా అయితే వచ్చింది. కాబట్టి ఇంకా పెద్ద కావాలి ఇంకా పెద్ద కూడా చేసుకోవచ్చు. అలా ఈ విధంగా మనకి నెక్ చుట్టూ వచ్చేలాగా అయితే మనం పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ ఇట్లా హుక్ పెట్టుకుని ఇలా వేసుకుంటే అయిపోతుంది అనమాట. ఇలా చూడండి ఎంత బాగుంది కదా. అసలు మనం ఇట్లా పార్టీస్ రిసెప్షన్స్కి వెళ్తే మాత్రం మనం హైలైట్గా కనిపిస్తాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. ఇంకా కొంచెం దగ్గరికి పెట్టుంటే ఇంకా దగ్గరికి వచ్చి ఉండేది అనమాట. బట్ ఫస్ట్ టైం ట్రై చేశాను కదా ఇలా వస్తుందని చెప్పేసి. బట్ చాలా బాగుంది ఓవరాల్గా మాత్రం. బ్యాక్ సైడ్ హుక్స్ పెట్టేసుకుంటే ఇలా వెనక్కి వచ్చేస్తుంది మొత్తము. ప్రజెంట్ అన్నిటికీ గోల్డ్ కలర్, సిల్వర్ కలర్ మాత్రం బాగా వస్తుంటాయి కాబట్టి నేను గోల్డ్తో చేశాను. గోల్డ్ అన్నిటికీ మ్యాచ్ అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.